గట్టు ఎక్కడున్నాడు? అరే గట్టు ఎవరు? యాక్ట్ చేసిన చాలు ఈ కాపు బాలు. అరే నేను బాలుని కాను, వాళ్ళ అన్న డోలుని. వీడు బాలు కాదు. ఎందుకు పరిగెత్తావురా ఇడియట్? అరే పోలీసుని చూస్తే భయం వేసింది, స్కూటర్ కోసం వచ్చారు అనుకున్నాను. అరే ఇదేం బండి అన్న, స్క్రాప్ వాడు కూడా దీన్ని కొనుక్కోడు. నా స్కూటర్ ని దొంగతనం చేస్తారా? జోర్దార్, ఇప్పుడు బాధ కాదు ఆనందం కదా చూపించాలి. స్కూటర్ వచ్చేసింది, అర్థమైందా? కానీ గట్టు దొరకలేదు. బాలు ఎక్కడా? అక్కడున్నాడు. బాలుని కాపాడు బన్నీ. వాడు ముగిసిపోతే గట్టు స్టోరీ కూడా ముగిసిపోయినట్టే. పట్టుకున్నాను. హనీ అరే వాటి చేతిలో ఉన్నది మీ బొమ్మేనా? అదిగో నా గట్టు, పట్టుకోండి, వెంటనే వెళ్ళండి. కంగారు పడకండి. ఇప్పుడు చూడండి నా పదునైన మ్యాజిక్. కొన్ని ఫ్రూట్స్, కొన్ని బొమ్మల్ని తీసుకురండి. ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ ని విసిరండి. బాబాయ్ బన్నీ ఇరగొట్టేశారు. అరే ఇప్పుడు చూడు. ఇది చాలా చీటింగ్. మనం బొమ్మలతో కొడితే అవి బొమ్మలతో కొట్టాలి కదా. మన కోసం ఒక సామెత, పిల్లేమో బుర్రను వాడింది, కోతేమో మనసును వదిలింది, అర్థమైందా? అని ట్రూత్ ఆర్ డేర్? డేర్. వెంటనే కన్నాసారికి మెసేజ్ చేసి కంగారు పెట్టు. వద్దొద్దు, కన్నా సార్ చాలా బాధపడతారు. నేను పెరికొండి కాదు. నువ్వు పిరికివాడివి, అందుకే మెసేజ్ పెట్టడం లేదు. వదిలేరా, వీడి వల్ల కాదు. నేను పెడతాను, నేను ఇప్పుడే పెడతాను. అయితే వెంటనే మెసేజ్ పెట్టు. నేను పిరికివాడిని కాదు. ఏదిగో మెసేజ్ పంపించేశాను. ఎలా ఇవ్వు, ఒకసారి చెక్ చేద్దాం. దానిలో అసలు ఏం టైప్ చేసావు? కన్నా సార్, మీకు అసలు కవితలు రావు. చెక్ చేసిన కొబ్బరి చెక్కలా, తిని అవతల పారేసిన అరటిపండు తొక్కలా ఉంటారు. మేము చెప్పినట్టుగా మీరు వినకపోతే మా ఇంటి పై నుంచి మిమ్మల్ని రాళ్లతో కొడతాము. వామ్మో! అరే ఎంత పని చేసావు! డేరంటే కేర్ లేకుండా చేయడం కాదు, అర్థమైందా? నువ్వేమన్నావు? నన్ను పెరికోడ్ని అని. చూడు నేనెంత ధైర్యవంతున్నా. ఓహో, ఈ పిల్లలంతా నాశనం చేసేశారు. వీళ్ళు ఇలా ఉంటే నేను ట్రిప్ కి ఎలా వెళ్ళను? బాల్ స్వింగ్ అవ్వాలంటే ఉండాలి గ్రిప్పు. మిస్ కట్కర్, మీరు భయపడకుండా వెళ్ళండి ట్రిప్. కొట్టండి చప్పట్లు. ఇలా చూడు, నీ సొల్లు మాటల వల్ల మిస్ కట్కర్ తన చేతులతో నీ మొహం మీద స్టాంపు వేస్తారు. ఒకసారి చూడు, క్రూరమైన మంటలాగా ఎలా ఉన్నారో. ఏమైంది మిస్ కట్కర్?
ఈ పిల్లలు తలకాయ నొప్పులా తయారయ్యారు. ఎండాకాలంలో దొరుకుతుంది మామిడికాయ, పిల్లలన్నాక తింటారు తలకాయి. కొట్టండి చప్పట్లు. ఇలా చూడు, నువ్వు ఇచ్చే స్పీచ్లకి జనాలు చప్పట్లు కొడతారా ఏమిటి? ఎందుకు నా బుర్ర తింటావు? ఆల్రెడీ నా పిల్లలు నా బుర్ర తినేశారు. చూడండి కన్నా సార్, నేను ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్తున్నాను. కానీ పిల్లలేమో చిచ్చుడు పిడుగుల్లా తయారయ్యారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? నీళ్ళల్లో పెడతారు హీటర్. ఇలా చూడు, ప్రాబ్లం వీళ్ళతో కాదు పిల్లలతో. ఇది కాస్త నువ్వు నీ బుర్రలోకి ఎక్కించుకో. ప్రాబ్లం బుర్రలోకి వెళ్ళిందంటే ఆన్సర్ నోట్ల నుంచి వచ్చేస్తుంది. త్వరగా చెప్పు, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. వాటర్ హీట్ ఎక్కాలంటే కావాలి హీటర్, పిల్లలు కూల్ అవ్వాలంటే కావాలి బేబీ సిట్టర్. కొట్టండి చప్పట్లు. వావ్, సూపర్ ఐడియా ఇది. ఇదిగో బాబు నందు, నువ్వు ట్రెండువి కాదు, సెండువి కాదు, బెండువి కూడా కాదు. మరి ఏంటి? నువ్వు మా ఫ్రెండ్వి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుందాం. నా బుర్ర బోజు పట్టింది అనుకున్నారా? నేనేవి డాంకేని కాదు. అవును, డాక్టర్ని నేను కదా. అవును, కానీ అది బన్నీకి అర్థం కావట్లేదు. నేను బేబీ సిట్టర్ని. నోరు మూసుకొని నేను చెప్పింది వినండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళి పడుకోండి. ఓకే. అరే, ఈ టైంలో ఏంటో శబ్దం? క్లాసికల్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? బాగుంది కదా? పడుకునే టైంలో ఈ గోలేంటి? ఆపుదాన్ని. ముందు దాన్ని ఆపు, తలపోటు వస్తుంది. లైట్ మ్యూజిక్ లేదంటే నాకు నిద్ర పట్టదు. ఆ, ఏంటి సౌండ్ చేస్తున్నాడు? ఐడియా వచ్చింది. ఈ లైట్ అండ్ సౌండ్ ఆర్పేస్తాను చూడండి. ప్రశాంతంగా నిద్రపోండి. లేవండి, ఇప్పుడేమైంది? టాయిలెట్ కి వెళ్ళాలి. అయితే వెళ్ళు. ఒక్కడినే వెళ్ళాలంటే భయం వేస్తుంది. అరే, నువ్వు బేబీ సిట్టర్ అని తెలుసా? అవు, అందుకే నాకు తోడు రండి. రండి, వరద పొంగుతోంది. అదిగో బాత్రూమ్, వెళ్ళు. నేను బయటే ఉంటాను. Playing time. ఇదిగో చూడు, లాగి పెట్టి కొట్టారనుకో బేబీ సిట్టర్ కి సిట్టింగ్ ప్రాబ్లం వస్తాది. నేను బేబీ సిట్టర్. నేను చెప్పిన మాట మీరు వినాలి. ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నుంచోండి, కదలండి, ఆడండి, అంతాక్షరి ఆడుకుందాం. అటు ఇటు వెళ్ళిపోయి సైలెంట్ గా పడుకుందాము. నందు కనిపెట్టలేడు. ఎనిమిది, తొమ్మిది, 10. నేను వచ్చేస్తున్నా. అవును, ఎక్కడున్నారు? వీడు బేబీ సిట్టర్ కాదు, మెయిండియేటరు. వీడికి అసలు బుర్ర లేదు. నేను వస్తున్నా, ఆగరా. ఓ బాబు, ఒక్కసారి చెప్తే మీరు మారరా? అరే ఆగు, నేను వచ్చేస్తున్నారా? సరే చెప్పు, అర్జెంటా నీకు? అరే, ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయారు. చాలా గొప్పగా కనుక్కున్నావు, కొండ ముచ్చు మొహం వేసుకుని. కిట్టి, కొంచెం మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టు. ఆ?
అరే నేను స్విచ్ వేయడం మర్చిపోయాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము మార్కెట్ కి వెళ్తున్నాం. కన్నా సార్ని లిఫ్ట్ అడుగుదామని వచ్చాము. ఓ హనీ బన్నీ చిలుక జోర్దార్ ఎలా ఉన్నారు పిల్లలు? సార్ వచ్చేసారు. ఇప్పుడు మెసేజ్ పని ఎలా చేయాలి? ఓయ్ ఏం మెసేజ్? అది ఖడ్గర్ మేడం వాళ్ళ మెసేజ్. వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, అక్కడ మమ్మల్ని డ్రాప్ చేస్తారా? నేను రెడీ, పదండి. ఓ ఆగండి, ఈ రోజు నేను మెసేజ్ చెక్ చేయలేదు. మీరు ఆఫీస్ చెయ్యి వదిలేయండి. అసలే లేట్ అయిపోయింది. పదండి, త్వరగా పదండి. అది కూడా కాదు. 090696. ఇది ఎవరిది? అరే ఇది కూడా మర్చిపోయారా? ఇది మన మేడం బర్త్డే డేట్. నీ నెంబర్ నుండి ఏ మెసేజ్ రాలేదు. ఏది చూడదు. ఓయమ్మా, అరే కన్నా సార్ ఫోన్ నుంచి కన్నా సార్ ఫోన్ వస్తోంది. కష్టాలు పాములాగా పీకకు చుట్టుకున్నాయి. అర్థమైందా? హలో హనీ నువ్వా? ఓయ్ నా మొబైల్ మీరు పట్టుకెళ్లారా? అనుకోకుండా తీసుకొచ్చేసాం. అయినా మీ ఫోన్ నా దగ్గర ఉంటే మరి మీ ఫోన్ లో నుంచి మీ ఫోన్ కి ఎలా ఫోన్ చేశారు చెప్పండి. ఓయ్ డాంకీ, 2 మొబైల్స్ ఉన్నాయి నా దగ్గర. 2 మొబైల్స్ ఎక్కడున్నారు మీరు? ఫుట్పాత్ దగ్గరే. మీరు ఎక్కడైతే వదిలేరో అక్కడే ఉండండి, నేను వస్తున్నా. నువ్వు పంపిన మెసేజ్ రెండో మొబైల్ కే వెళ్ళింది. ఏయ్, నా మొబైల్ తొబ్బేశాడు. ఆగండి, మేము వాడిని పట్టుకుంటాము. నందు, ఏం చేస్తున్నావు నువ్వు? మేడం, ఒక సాడిస్ట్ని తీసుకొచ్చి మా అందరికి తగిలించారు మేడం. అర్థమైందా? ఈ నందుగాడు మమ్మల్ని రాత్రి అంతా పడుకోనివ్వలేదు, టార్చర్ పెట్టాడు. అసలు నందు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేనే మంచోన్ని, బుజ్జగాన్ని, పిల్లోన్ని, బేబీ సిట్టర్ని. మా బేబీ సిట్టర్ కోసం నందు లేడు. రివర్స్ లో మేమే వీడికి బేబీ సిట్టింగ్ గా ఉన్నాం. ఓహో, ఐఎమ్ సో సారీ పిల్లలు. డాక్టర్ బాలు చెప్పారు బేబీ సిట్టర్ తెలుసని. నేను అస్సలు అనుకోలేదు నందువే బేబీ సిట్టర్ అని. గుడ్ మార్నింగ్. హ? ఏమిటి గుడ్ మార్నింగ్? మీరు నందుని బేబీ సిట్టర్ గా పంపించారా? చూడండి మా పిల్లల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో. ఈడియట్ నందు, అది నేను కాదు, మీరు వాడినానండి. త్వరగా వెళ్ళండి. అరే త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతే మరి నా కంప్లైంట్ ఎవరు రాసుకుంటారు? అరే హనీ, అనవసరంగా నా బుర్ర తినకు. అసలే నా పరిస్థితి బురదలో బండిలా అయ్యింది. ఏమైంది? మున్నా సేట్ ఇంటి నుండి గట్టు కనపడటం లేదు. దాన్ని కనిపెట్టకపోతే కమిషనర్ సార్ నన్ను సస్పెండ్ చేస్తారు. అరే గట్టుని మీరు వెతికితే నా స్కూటర్ ని ఎవరు వెతుకుతారు? మీ స్కూటర్ ఎవరు పట్టుకుపోయారు? ఎవరు పట్టుకుపోయారో మాకెలా తెలుసు? పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తున్నామంటే దొంగని మీరు వెతికి పట్టుకోవాలిగా. ముందు గట్టును పట్టుకుంటా, తర్వాత స్కూటర్ ని పట్టుకుంటా. ఈయనకి ఎక్కడుంటుందో తెలియదు మోటారు, కానీ పట్టేసుకుంటాడట మన స్కూటరు. భలే ఉంది. స్కూటర్ ఆబ్జెక్ట్ తర్వాత దొరుకుతుంది. ముందు వెళ్ళి గట్టుని త్వరగా పట్టుకుందాం, పదండి. అది లెక్క. మీరు గట్టును పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయండి. ఆ గట్టు దొరికిన అరగంటలోగా మీ స్కూటర్ ని తెచ్చి మీకు అప్పగిస్తాను. మున్నా సెట్ కి బాలు పైనే అనుమానం. ఏం బాలు? క్రికెట్ బాలా లేకపోతే టెన్నిస్ బాలా? నేను మళ్ళీ డాంకీలా మాట్లాడానా? ఈ కోతులు
ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మా సార్ గారి కోతులు. అరే కోత గురించి వదిలేయండి, మీరు చెప్పండి అసలు నా గట్టు దొరికాడా లేదా? అరే మీరు ఇలా ఏడవడం అస్సలు బాగోలేదు. నేను కోప్పడతాను, అలుగుతాను, నవ్వుతాను, అదంతా నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? నా గట్టును కనిపెట్టండి. పాండా, గట్టుని పట్టుకో. ఆ గట్టుని పట్టుకోండి, ఆ గొట్టుని పట్టుకోండి అని మరి స్కూటర్ ఎప్పుడు కనిపెడతారో? అరే గట్టు అనబోయి గొట్టు అన్నాడు. యాక్సెంట్ ప్రాబ్లం. 24 గంటల్లో నా గట్టు ఇంటికి రాకపోతే మిమ్మల్ని ఐజీ సార్కి ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తానేమనుకుంటున్నారు. సార్ మేము ఉన్నాం కదా, ఆ బాలుగాడి అడ్రస్ మాకివ్వండి, చెప్తాం. ఆయన బాధలో ఉన్నప్పుడు చెప్పలేరు. అడ్రస్ నేను ఇస్తాను. చూడండి, ఇదిగోండి. జీవితంలో ప్రేమ ఉన్నవాడికి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. ముందు నీ సోదాపు, మనం త్వరగా వెళ్ళాలి. పదండి బాలు ఇంటికి. ఇవాటి వాతావరణం దారుణంగా మారడం వల్ల హనీ బనీ చిట్టో. ఏమైంది? నీ మీద ఎవరైనా దాడి చేశారా ఏంటి? లేదా నీ బజ్జీ పకోడాని ఎవరైనా తినేసారా? ఇదేమిటిది? ఆ, చిట్టుకాయతో నీ సమోసా తిన్నాక నువ్వెందుకు ఆ చిట్టుకాయతాన్ని తీసుకొచ్చావో? అరే ఇది మన కరెంటు బిల్లు 25,000 వచ్చింది. 25,000? ఈ పేపర్ విలువ 25,000. అరే బాబు, పేపర్ కి కాదు, ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు. కానీ ఇంత ఎక్కువ ఎందుకు వచ్చింది? చూడండి, మొత్తం ఏసీ ఆన్ లో ఉంది, టీవీ ఆన్ లో ఉంది, నువ్వు మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నావు. ఛాన్స్ దొరికింది కదా అని మొత్తం మా మీద తోసేకు. నువ్వు వంటగదిలో మిక్సీ, మైక్రోవేవ్ ఇవన్నీ వాడుతున్నావు కదా. అవును, అందరం తప్పు చేశాం, మొత్తం ఆపేయండి. అరే కొంచెం ఆలోచించు, అన్ని ఆపేసి మనం ఎలా ఉండగలం? చాలా కష్టం. నో టీవీ, నో మొబైల్, నో ఏసీ, నో కుకింగ్. ఉండగలమా మనం? వద్దు. సల్వే మేడం, ఇదిగోండి బిల్లు. ఆగు ఆగు, ఒక నిమిషం ఆగు. ఆలు పూరి ఆర్డర్ డెలివరీ ఇవ్వాలి. ఆర్డరా డెలివరీనా? అరే బాబు, పూరి ఆర్డర్ డెలివరీ చేయాలి. మీకు మంచి జాబ్ ఉండగా ఈ పూరీలు ఎందుకు దండగా? ఇది నా సైడ్ బిజినెస్. మీరు చెప్పండి, మీకు ఎన్ని కావాలి? హోమ్ డెలివరీ కూడా ఉంది. అయితే సైడ్ లో పెట్టొచ్చు కదా, డైరెక్ట్ గా టేబుల్ మీద పెట్టేసుకున్నారు. ఏం కావాలి బాబు మీకు? మా కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వచ్చింది. రీడింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అది. మీరు వెళ్ళండి. మీరు ఉన్నారు కదా. అర్థం చేసుకో బాబు, నా హస్బెండ్ ది ఫుడ్ స్టాల్ బిజినెస్. పూరి డెలివరీ ఇవ్వకపోతే వ్యాపారం పోతుంది. మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంటికి వచ్చిన బిల్ చూసి మీ ఇంటికి వచ్చి నేనే చెప్తా. ఇప్పుడు మీకు ఎన్ని ప్యాక్ చేయమంటారు? పూరీలు వండడంలో మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది చాలా బాగుంది. మీరే శ్రీవాస్తవా? తప్పు చెప్తున్నావు, శ్రీ పదాన్ని సరిగ్గా పలకాలి. శ్రీవాస్తవ్ తో మాట్లాడాలి. ఆ శ్రీ కాదు, ఎక్స్ట్రా యాడ్ చేయాలి. శ్రీవాస్తవ్ గారు, మా కరెంటు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది. ఎక్కువ కరెంటు వాడితే ఎక్కువే వస్తుంది. అరే అది కాదు, మా బిల్లు కొంచెం చెక్ చేయండి. హోటల్ కు వచ్చినంత బిల్లు వచ్చింది మాకు. అది నా పని కాదు, తరువాత రండి, వెళ్ళండి. సార్ ఇలా చూడండి, మేము ఇక్కడ చాలా టెన్షన్ పడుతున్నాం. అరే మీరు చెప్పేది చిన్న ప్రాబ్లం, రేపు నా కుర్రాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, వెళ్ళండి. అరే ఎంఎం హుసేన్ సార్, డ్రాయింగ్ ఇందులో వేసుకోవాలి. ఈ పని మీరు చేస్తే మా పని ఎవరు చేస్తారు? అరే ఈ పని నా కొడుకు కోసం. ఒక్కసారి ఈ బిల్లు చూడండి. చూశాను బిల్లు, ఇంటికి వెళ్ళండి ఇంకా. అరే బిల్లు కట్టాల్సిన లాస్ట్ డేట్ రేపే. అరే లాస్ట్ డేట్ రేపే, స్కూల్లో సబ్మిట్ చేయడానికి. మీరు మా పని చెయ్యాల్సిందే. తప్పు జరిగిపోయింది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మీ అరుపుల వల్ల గుర్రంతో ఒక మనిషికి వేసేసాను. డిస్టర్బ్ చేయొద్దు, ఇంటికి వెళ్ళిపోండి. అవును మేడం, మీ సైజ్ కి బ్రేస్లెట్ చేయాలంటే ఈ డైమండ్ ఫిట్ అవ్వదు. కురానా అండ్ కురానాకి కాల్ చేసి డైమండ్ ని చేంజ్ చేయండి. చూడు, నా బిడ్డకి డెలివరీ టైం ఆ టైం కి కావాలి నాకు. మేడం, మీరే స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్ళి డైమండ్ ని చేంజ్ చేసి వస్తాను. మీరు వెళ్ళిన వేస్ట్ మేడం, డైమండ్ ఎక్స్చేంజ్ చెయ్యరు. కాబట్టి మీరు ఇక్కడే కూర్చోండి.
అంత పెద్ద డైమండ్ కంపెనీ మీ మాట ఎందుకు వింటుంది చెప్పండి? మీరు మా బిల్లు సెటిల్ చెయ్యకపోతే ఇది కాట్కర్ మేడంది. డైమండ్ హ్యాండిల్ ఆవిడే చేస్తారు. ఆలోచించండి. మీరు ఆఫీస్ కి వెళ్తారు, ప్యూన్ మిమ్మల్ని మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటాడు, మేనేజర్ సేల్స్ మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటాడు, సేల్స్ మేనేజర్ ఏమో సీఈఓ దగ్గరికి వెళ్ళమంటాడు. ఇలా ఆఫీస్ చుట్టూ బొంగరంలో తిరుగుతూ ఉండాలి. ఏంటి డెలివరీ అయిపోయిందా? నో శ్రీవాస్తవ్, చెప్పండి మేడం. చూడు వీళ్ళ ప్రాబ్లం 5 minutes లో సాల్వ్ అవ్వాలి. ఏంటి అండర్స్టాండ్? అలాగే మేడం. చూడండి 5 నిమిషాలు బయట వెయిట్ చేస్తే పని అయిపోతుంది కదా. అలా కుదరదు. ఇప్పటికి మమ్మల్ని 2 గంటలు వెయిట్ చేయించారు బయట. అరే అయిపోతుందిగా. 5 నిమిషంలో మీ మేడం కి కాల్ చేసి డైమండ్ ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. ఏంటి ఓకేనా? ఓకే. నాకు అర్థమైంది. సీలు పీకంది గీని రాయలేము.